వెల్కమ్ టు ఆకే న్యూస్. ఆదివాసుల గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర అయితే ఏదైతే జాతర మొదలైనప్పటి నుంచి వెళ్ళి మంత్రి సీతక్క గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అసలు ఈ పండుగ ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మంత్రి సీతక్క గారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం. చెప్పండి అక్క, ఎలా జరుగుతుంది జాతర? చాలా బ్రహ్మాండంగా జై సమ్మక్క సారలమ్మ అంటూ గంటలు, అసలు గడియ కూడా నిమిషం కూడా ఆగకుండా గంటల మూత నడుస్తూనే ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నిరంతరం లక్షల మంది భక్తులు 5 నిమిషాలల్లో మరి 5-6 వేల నుంచి 10,000 మంది అట్లా భక్తులు పాస్ అవుతూనే ఉన్నారు. అసలు ఈరోజు సాయంత్రము మధ్యాహ్నం వరకే ఖాళీ అవుతుంది అనుకున్నాము. అట్లా మేము కొద్దిగా రిలీఫ్ అయినాము. కానీ ఒకేసారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడంతో కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా మళ్ళీ అధికారులు మేమంతా ప్లాన్ చేసుకొని అలర్ట్ చేసుకొని లైన్స్ అన్నీ కూడా క్యూ లైన్స్లో జాగ్రత్తగా వెళ్ళేటట్టుగా ప్లానింగ్తో నడుస్తుంది. చాలా బ్రహ్మాండంగా, ఎవరికి ఇప్పటివరకు అయితే ఎలాంటి పెద్ద నష్టాలు అయితే లేవు. చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉండొచ్చు, లేకుంటే లైన్లో నిలబడ్డప్పుడు మంచినీటి సమస్య ఉండొచ్చు, లేకుంటే ఎక్కడన్నా ఈరోజు కొద్దిగా ట్రాఫిక్ కూడా జామ్ అయిందని తెలిసింది. అది కొద్దిగా వీఐపీల తాకిడి కూడా పెరిగింది. ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా బస్సు రూట్లో రావడంతో వీఐపీల వెహికల్స్ కొంచెం అది ఇబ్బంది అయింది. సరే, అంతిమంగా కూడా ఇప్పటి వరకు ఈ క్షణం వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది. భక్తులందరూ కూడా చాలా సులభంగా ఇక్కడికి రాగానే ఎక్కడ ఆంక్షలు లేకుండా దర్శనం జరిగేలాగా చర్యలు తీసుకుంటాం. అంటే పండుగను కూడా జాతీయ పండుగగా గుర్తించాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. దీనిపై మీరు ఏమంటారు? జాతీయ పండుగ ఉంటే ఇప్పుడు ఒక కుంభమేళకో, లేకుంటే ఒక అయోధ్యకో, లేకుంటే ఇంకొక వచ్చినంత గుర్తింపు ఇన్ని లక్షల మంది, కోట్ల మంది 4 రోజులలో దర్శనం చేసుకొని పోతున్నారు. మరి ఇక్కడ ఒక గొప్పతనం కూడా అదే స్థాయిలో ప్రచారంలో ఉంటే ఇంకా ఆదివాసీలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ పండుగ గుర్తిస్తే ప్రభుత్వం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దృష్టి ఉంటుంది, ప్రచారం ఉంటుంది, అందరికీ తెలుస్తుంది ఈ దేవుళ్ళ యొక్క చరిత్ర. అది మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఏదో కోట్లు ఇస్తారని కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సేమ్ టైంలో జాతీయ స్థాయిలో కూడా ఒక అటెన్షన్ అనేది ఉంటుంది. జాతీయ స్థాయిలో కూడా ఆదివాసీలు ఉన్నారు, మరి ఆదివాసీల ఇలవేల్పులుగా ఉన్నది. కాబట్టి జాతీయ స్థాయి పండుగ అనేది చాలా అవసరమని మేము భావిస్తాం. ఆకేర్ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఏరియాకి వచ్చి మా యొక్క వైభవాన్ని, మా తల్లుల యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనాన్ని మీ ఆకేర్ న్యూస్ ద్వారా బయట సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు. వీడియో జర్నలిస్ట్ అంజుతో ప్రశాంత్, మేడారం.